ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి నమః. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి శని భగవానుడు జన్మం ముందు సంచారం, అదేవిధంగా గురువు చతుర్థ స్థానం ముందు సంచారం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా చతుర్థ మందు గురువు యొక్క సంచారం వల్ల వాహనములు, ఆభరణములు, ఇక నూతన గృహములు ప్రయత్నించే వారికి అనుకూలంగా కనబడుతుంది. ఇక శని యొక్క సంచారం వల్ల మానసికమైన ఆందోళన ఉంటుంది. ఇక ఏ పనినైనా కూడా ఈ సంవత్సరం వీరు స్వయం కృషితో చేస్తారు, పట్టుదలతో చేస్తారు. ఇంకా ఎంతటి సమస్యనైనా ఎదుర్కొని విజయం వైపు అడుగు వేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉండను కూడా మార్పు కోరుకునే వారికి మటుకు కొంతకాలం వేచి చూడడం మంచిది. ఇంకా చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను కూడా కొనసాగించడమే తప్ప నూతనమైన మార్పులు కోసం అయితే ఆగవలసిన కాలం. ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీస్ ప్రయత్నించేవారు, విదేశాల్లో ఉద్యోగం చదువుకోవాలనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉన్నది. ఇంకా ఆదాయం వ్యయాలు సమానంగా ఉన్నందువల్ల ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇంకా తీర్థయాత్రలకి, ఆధ్యాత్మిక వైపు వీళ్ళకి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరింత అనుకూలమైన ఫలితాల కోసము దక్షిణామూర్తి యొక్క ఆరాధన సర్వదా కలిసి వస్తుంది. స్వస్తి. చొప్పల్లి అంజనీ సౌజన్య, విశాఖపట్నం.